తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఏనుగుల మంద మరోసారి బీభత్సం సృష్టించింది. ఎల్లంపల్లి కొండ్రెడ్డి కండ్రిగలో పంట పొలాలు మోటలను ధ్వంసం చేశాయి. అర్ధరాత్రి గ్రామంలోకి ప్రవేశించిన 12 ఏనుగుల గుంపు కిందటి వారం బి కొంగరవారిపల్లెలో ఉప సర్పంచ్ రాకేష్ చౌదరిని తొక్కి చంపాయి. పరిసర గ్రామాల రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పంచాయతీ మా గ్రామంలో నెలకు ఒకసారి 2 సార్లు వచ్చి చేస్తుండే పంటల్ని ధ్వంసం చేసుకుంటా పొడుస్తున్నాయి. ఇంతకుముందు కూడా ఫలితం ఇదే చేస్తున్నాయి. అంతకు మించి తప్పు పంటను కాపాడుకునేదానికి రాత్రికి వచ్చేదానికి భయం. రాత్రుల్లో మెగాలు అడవి పందులు, ఆ అడవి పందులు కావులు కాచుకుంటున్నాం. దానికి కావులు కాచుకునేదానికి భయం. ఇవి తొక్కిందంతా తొక్కేసి పొడుస్తూ ఉంటే మిగతాది ఎంతో కొంచెం గొప్ప జారిపిండేదానికి కావులు కాచుకునేదానికి రేయొచ్చేదానికి భయం. అందుకు చాలా నష్టపడి పొడుస్తున్నాము. అందుకు గ్రామంలో దయచేసి గవర్నమెంట్ వాళ్ళు గట్టిగా చర్య తీసుకొని ఈ ఏనుగులని సంరక్షించేట్టుగా మీరు గట్టి చర్య తీసుకొని మా రైతులను కాపాడతారని మనవి చేసుకుంటున్నాము. కండి గ్రామ పంచాయతీలోని చలంపల్లి గ్రామంలో ఇండు, జోనుముడి గ్రామంలో ఇండు మాకు ఏనుగులు పెడితే ఎక్కువైపోయినది. పంట నష్టం చాలా జరుగుతూ ఉంది. మామిడి తోట అయితే కానీ, అరటి చెట్లు అయితేనే కానీ, గ్యాస్ గడ్డి అయితే కానీ ఎక్కువ నష్టం జరుగుతుంది. ప్రతి ఒక్క నెలకోసారి జరుగుతుంది. ఇంత మునిపే మేము అటవీ శాఖ అధికారులకు మేము అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ మాకేమి స్పందించి మాకేమి నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదు. దయచేసి మాకు ఏదైనా చూసి. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఏనుగుల మంద ఒక్కసారిగా బీభత్సం సృష్టించింది. ఎల్లంపల్లి కొండ్రెడ్డి కండ్రిగ గ్రామాల్లో పంట పొలాలను కావచ్చు, మోటార్లను కావచ్చు ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న కూడా అర్ధరాత్రి గ్రామంలో ప్రవేశించే 12 ఏనుగుల గుంపు కిందటి వారంలో ఉప సర్పంచ్ రాకేష్ ను కూడా చంపేసినటువంటి సిచ్యువేషన్. రైతులు వేడుకుంటున్నారు, తమ పంట పొలాలను కాపాడాలి, రైతులని కాపాడండి అంటూ కూడా పటిష్టమైన చర్యలు తీసుకోండి, ఏనుగులు రాకుండా అంటూ అధికారులను వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. వర్మ, ఏనుగుల గుంపు నుంచి గ్రామాన్ని, రైతులు పండిస్తున్నటువంటి పంటను కాపాడాలంటూ కూడా వేడుకుంటున్నటువంటి సిచ్యువేషన్. మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆశా, చంద్రగిరి మండలంలో మరోసారి ఏనుగుల మంద బీభత్సం సృష్టించింది. మండలంలోని ఎల్లంపల్లి కొండ్రెడ్డి కండ్రిగ గ్రామాల్లో పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేశాయి. నిన్న రాత్రి ఈ పొలాల వెంబట స్వైర విహారం అయితే ఏనుగులు చేశాయి. అక్కడ ఉన్న మోటార్లు గాని, అక్కడ వేసిన చిన్నపాటి రేకుల షెడ్లు కూడా ఏనుగులు ధ్వంసం చేశాయి. ఒకసారిగా ఏనుగుల గుంపును చూడటంతో గ్రామస్తులు భయాందోళనకు గురైన పరుగులు తీసిన పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడు ఏనుగులు ఇళ్ల మీద దాడి చేస్తాయని చెప్పి అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పుడే కాదు, అనేక దశాబ్దాలుగా కూడా ఇదే సమస్య అయితే చంద్రగిరి మండలంలో నెలకొందని చెప్పచ్చు. పక్కనే ఉన్న శేషాచల అటవీ ప్రాంతం నుంచి తరచూ ఏనుగుల మందలు ఈ విధంగా పొలాలపైన ఆహారం కోసం, మంచినీళ్ళ కోసం అవి దాడి చేస్తున్నాయి. అయితే వీటి నుంచి తమకు రక్షణ ఏర్పాటు చేయాలని అటవీ శాఖ సిబ్బందిని గ్రామస్తులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే అలాంటి ప్రయత్నాలు ఏమి చేయకపోవడంతో తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. గతంలోనూ ఏనుగుల బారిన పడి అనేక మంది చనిపోయిన ఘటనలు ఉన్నాయి. వాళ్ళకి ప్రభుత్వ పరంగా పరిహారం అందించినప్పటికీ కూడా ఈ దాడులను నివారించే పరిస్థితి లేకుండా పోతుందని చెప్పొచ్చు. గతంలో చిన్నపాటి కందకాలు తవ్వటం, సోలార్ కంచెలు వేయటం లాంటి కార్యక్రమాలు చేపట్టినా కూడా వాటిని పర్యవేక్షణ లేకపోవడంతో అవి పూడిపోవడంతో మళ్ళీ కూడా ఏనుగులు గ్రామాల వైపుకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో భాగంగానే సరిగ్గా ఒక వారం క్రితమే ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం అయిన నారావారిపల్లె పక్కనే ఉన్న కొంగనవారిపల్లెలో ఒక ఈ ఏనుగుల గుంపు దాడి చేయడంతో అక్కడే ఉన్న మాజీ ఉప సర్పంచ్, టీడీపీ యువనేత రాకేష్ చౌదరి, ఈయన చంద్రబాబు కూడా బంధువు కూడా అవుతారు. ఈయన ఆ ఏనుగులను తరిమే క్రమంలో గ్రామస్తులతో పాటు వెళ్ళినప్పుడు ఒకసారిగా ఏనుగులు దాడి చేసి తొక్కి చంపిన పరిస్థితి అయితే ఉంది. అయితే మళ్ళీ కూడా ఏనుగుల గుంపు తరచూ ఈ వారంలో కూడా 2-3 సార్లు అదే ప్రాంతాలకు మళ్ళీ కూడా తిరుగుతూ ఉండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగుల దాడులు నివారించాలని కోరుతున్నారు. ఏనుగులకు సంబంధించి కూడా అటవీ శాఖ నిబంధనలు కూడా అడ్డు రావడంతో కూడా అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇప్పటికైనా ఈ సమస్య పైన దృష్టి సారించి మళ్ళీ ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా పంట పొలాలతో పాటు తమ ప్రాణాలను కూడా కాపాడాలని చెప్పి కూడా అక్కడ గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆశ.